సో అన్న నమస్తే. హాయ్ డార్లింగ్. అన్న ఎలా ఉన్నావు? బాగున్నా డార్లింగ్, మీరు ఎట్లా ఉన్నారు? అన్న సూపర్ అన్న. సో చాలామంది భయపడుతూ ఉన్నారు జనాలు అంటే మిమ్మల్ని చూస్తూ ఉంటే అంటే లైక్ ప్రతి సినిమాలో మీరు విలన్గానే చేశారు. అంటే మీ మనసు ఏందో నాకు తెలుసు. చూసే జనాలకైతే చాలా భయపడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇక మా షూటింగ్ దాన్ని బట్టి మేము అట్లా రగ్గడ ఉండాల్సి వస్తుంది. ఇక లేకపోతే మనకి సాఫ్ట్గా ఉంటే సెట్ కాదు కదా. అవును, చూసేటోళ్ళకి ఎట్లుంటుంది అంటే రియల్గానే ఇట్లా చేస్తాడేమో. ఇప్పుడు అరే గడ్డం చూడు, జుట్టు చూడు, అరే ఎట్లున్నాడు ఉంటుంది. ఇక అంటే ఇక మా ప్రొఫెషన్కి మాకు ఇక వాళ్ళ అన్న కూడా మాకు ఎట్లుంటుంది అంటే ఇక చెల్లరాబాయ్ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అంటున్నారు అని చెప్పి మేము కూడా లైట్ తీసుకుంటాం. ఓకే, అంటే రియల్ లైఫ్ అందరికీ తెలుసు మీరంటే. అవును, రియల్ లైఫ్లో కూడా అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా అన్న? అంటే కంపారిజన్ టు రియల్ లైఫ్ అట్లేముండదు. అవసరం వచ్చినప్పుడు ఇక తప్పదు. ఇక పీకల దాకా వస్తే ఏదైనా చేయాల్సిందే. ఇక ఆడవారికి రానంత వరకు మనమైతే చాలా సైలెంట్గా ఉంటాం. వైలెంట్ అనేది కాదు. ఓకే, సైలెంట్ కానీ వైలెంట్ కాదు. అంటే ఒకప్పుడు చూసిన కేఆర్కే చౌదరి వేరే, ఇప్పుడు చూస్తున్న కేఆర్కే చౌదరి వేరే, అవునా కాదా? అవును డార్లింగ్, దేవుని దయ వల్ల ఇక అది ఇక మారుడు అంటే ఇక అది ఇక ఇంట్లో కోసం, నా కోసం, ఇక సొసైటీలో గలీజ్గా ఎందుకు మనం అది వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో పుట్టివి మనకి ఎందుకు ఇవన్నీ అని చెప్పి మనం లైఫ్ని మార్చుకొని ఇప్పుడు ఒక లెవెల్ ఉన్నాం. ఇంకా ఒక లెవెల్కి పోవాలని చెప్పి ట్రై చేస్తూనే ఉంటాం. అది ఓకే, ఎక్కడన్నా అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి విజయవాడ డార్లింగ్. ఓకే, ఏపీ. నేనేమో టీజీ తెలంగాణ. ఎలా హౌ ఇట్స్ పాసిబుల్? మమ్మీ వచ్చేసి రైల్వే ఎస్ఐ డార్లింగ్. రైల్వే ఎస్ఐ. ఇంకా మమ్మీకి పోస్టింగ్ ఇక్కడ అయింది. ఇక ఇక్కడనే సెటిల్ అయిపోయినాం. ఇక నేను పుట్టింది ఇక్కడనే లాలగూడ రైల్వే హాస్పిటల్. ఇక మనం అంతా ఇక లోకల్ ఇక మనదంతా ఇక ఆంధ్ర తెలంగాణ పక్క కాక్టైల్ అనుకో, మిక్స్డ్ కాక్టైల్. అది స్టోరీ. ఓకే, సో అమ్మ సెంట్రల్ గవర్నమెంట్, మమ్మీ సెంట్రల్ గవర్నమెంట్. నాన్న డాడీ ఆర్మీలో చేస్తుండే, చిన్నప్పుడే చనిపోయింది డాడీ. ఇక మమ్మీ మొత్తం అంతా చూసుకుంటే. ఎంతమంది అన్న మీరు? నేను చెల్లె. ఓకే, చెల్లె ఏం చేస్తూ ఉంటుంది? చెల్లె ఇప్పుడు డాక్టర్ అవుతుంది. అంటే వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అట్లేం లేదు కానీ ఓకే, షీఈస్ బెటర్ దెన్ మీ. ఓకే అన్న, ఇప్పుడు అడిగే క్వశ్చన్ నిజం చెప్పాలి డార్లింగ్. సో వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, సెంట్రల్ గవర్నమెంట్ మదర్, చెల్లె ఒక డాక్టర్. ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా అడిగారు అదే ఎందుకు, ఎవరు వద్దు మీ మమ్మే, అదే ఎందుకురా మనం మంచి ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో ఉన్నాము, ఇండస్ట్రీ కానీ అలా గడ్డం పెంచడం కానీ ఎందుకు ఇవన్నీ అని చెప్పి ఉంటే డార్లింగ్ రోజు ఉంటుంది ఆ టార్చర్. అయితే నాకు ఇంట్లో మమ్మీ పోలీస్ కాబట్టి ఇక నాకు ఎట్లుంటుంది అంటే ఎందుకు నువ్వు ఇవన్నీ పెంచుకొని నా పరువు తీస్తున్నావు, అందరు నన్ను అడుగుతున్నారు ఈ గడ్డం ఏంది, మీ కొడుకు జుట్టు ఏంది. ఇంకా స్టార్టింగ్లో ఉన్నప్పుడు అయితే ఇంకెక్కువ ఉండే, ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యేటప్పుడు లాంగ్ హెయిర్ ఉండే. ఇంకా ఎప్పుడన్నా ఏం లేదు. అవును, అప్పుడు మొత్తం పెద్ద హెయిర్ ఉండే అప్పుడు. ఇక ఇంట్లో ఉండే బయట వాళ్ళ నుంచి టార్చర్. బయట వాళ్ళకి ఏం తెలుసు డార్లింగ్, నేనెంత కష్టపడుతున్నా, నేనేం చేస్తున్నా అనేది నాకు తెలుసు, వాళ్ళకేం తెలుసు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషనేట్ ఉంటారు. నేను పిచ్చోడిని సినిమా అంటే. నేను గ్రాడ్యుయేషన్ అయిపోయినా కూడా నేను సినిమాల్లోనే కంటిన్యూ కావాలా అని చెప్పి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే నేను సినిమాల పిచ్చితోని బౌన్సరింగ్ అని అదని ఇక ఫస్ట్ మనం ఎంటర్ కావాలా అని చెప్పి చాలా కష్టపడ్డాడు. చాలా స్ట్రగుల్ ఉండే. ఇక అదే ఇక ఇప్పుడు ఏంటంటే ఆ స్ట్రగుల్తోనే ఇక చాలా ఇప్పుడు ఒక బెటర్ ఉంది అది. ఓకే, అంటే నార్మల్గా లైక్ బయట ఉంటేనే చూస్తూ ఉంటేనే ఇంట్లో కొడుకు గడ్డం పెంచిన ఇలా ఉన్నా అంటే లైక్ ఇట్లా రౌడీలాగా ఉన్నా కూడా తిడుతూ ఉంటారు. అలాంటి పోలీస్ ఫ్యామిలీ, అమ్మ పోలీసు ఇంకెక్కువ ఉంటుంది. ఇంకెక్కువ ఉంటుంది డార్లింగ్, చాలా ప్రెషర్ ఉంటుంది. ఇక ఎట్లా అంటే మమ్మీ పొద్దున లేసే సాయంత్రం అంటూనే ఉంటుంది ఏంది గడ్డం ఏంది, జుట్టు ఏంది, అసలు నీ కథ ఏంది అని. కానీ ఏంటంటే మనకి ఇదంటే పిచ్చి. దీంట్లో సక్సెస్ అయిన తర్వాత వాళ్ళే అంటారు అరే వాడు ఏదో కష్టపడ్డాడు, వాడు ఏదో తెలియదు అప్పుడు ఎంట్రీ కోసం అని అట్లా వేసిందని వాళ్ళకి అర్థమవుతుంది. అది
ఇక ఆ టైం కోసం వెయిటింగ్. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుందని దేవుని దేవాల కోరుకుంటున్నా. అది ఓకే. ఎప్పుడన్నా ఫస్ట్ సినిమాలకు ఎంటర్ ఎప్పుడు అయినావు? ఏది ఫస్ట్ మూవీ ఏది? నేను సినిమాల్లోకి 2018లో ఎంటర్ అయినా. 2018లో ఎంటర్ అయినా. యాజ్ ఎ బౌన్సర్గా ఎంటర్ అయినా అనమాట ఇండస్ట్రీకి. ఒక 400కి చేస్తుండే పర్ డే ఆర్టిస్ట్గా. 400కి బౌన్సర్గా చేస్తుండే. ఆర్టిస్ట్ బౌన్సర్స్ ఉంటారు కదా. ఓకే ఓకే, బౌన్సర్స్. నేనేమనుకున్నా అంటే సినిమాలో ఒక రోల్ లా చేస్తున్నా. ఆర్టిస్ట్ కి బౌన్సర్ గా చేస్తుండే. ఫస్ట్ సినిమా వచ్చేసినది ప్రభాకర్ అన్నతో, కాలకేయ ప్రభాకర్ అన్నకి బౌన్సరింగ్ చేసిన. నేను బౌన్సర్ చేసిన, కాలకేయ ప్రభాకర్ అన్నకి చేసిన. ఇక దాని తర్వాత ఇక 2 మూవీస్ చేసిన తర్వాత ఎమ్మెల్యే అని మూవీ కళ్యాణ్ రామ్ అన్నకి చేసిన. దాని తర్వాత ఇక నాకు మనకి కొంచెం లింక్ తెలిసిన తర్వాత ఇక రౌడీ గ్యాంగ్స్ అని అవన్నీ ఇవన్నీ. ఇప్పుడు మెల్లగా మనం డైలాగ్ అది. ఓకే. అంటే వాస్తవంగా చెప్పండి అన్న, వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో పుట్టిన మీరు సినిమా పిచ్చితోటి బౌన్సర్కి వెళ్ళారు అంటే అక్కడ నించున్నప్పుడు మీకు మైండ్లో వచ్చే థాట్స్ ఏమి రాలేదన్నా? అంటే ఏది నేను ఏం చేస్తున్నాను, లైఫ్ ఏందని ఎప్పుడు మస్సాలు వచ్చినాయి డల్లింగ్. మస్సాలు ఏడిసిన, మస్సాలు బాధపడ్డా ఒక్కడిని ఎవరికి చెప్పుకుంటాం డల్లింగ్. ఇంట్లో చెప్పుకుంటే ఎట్లుంటుంది, నవ్వుతారు, కొడతారు ఫస్ట్. ఎందుకు పోతున్నావు, ఏంది నీదంతా అని. కానీ నాకు ఏంటంటే పిచ్చి, నాకు కనబడాలా, ఒక పేరు తెచ్చుకోవాలా, మా మమ్మీకి ఒక పేరు తేవాలా, ఇంట్లోకి ఒక పేరు తేవాలా. సపోర్ట్ ఉన్నా కూడా తీసుకోవద్దని కోరుకుంటున్నాను నేను. నా కాళ్ళతో నేను పోవాలా, నేను నా సొంత పేరుతో నేను నిలబెట్టుకోవాలి. అట్లా ఆ కాన్సెప్ట్ తో బయటకు వచ్చినట్టు. ఎప్పుడన్నా ఫస్ట్ అవకాశం ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ అవకాశం వచ్చేసి నాకు మన 90 ml కార్తికేయ అన్న మూవీలో వచ్చింది అనమాట. 90 ml. దాని తర్వాత సిటీ మార్ గోపిచంద్ అన్నది చేసిన. వారియర్లో బెటర్ క్యారెక్టర్ చేసిన, లింగుస్వామి సార్ డైరెక్షన్లో, రామ్ పోతినేని గారి. ఇక అలా అలా స్టార్ట్ అయ్యి ఇప్పుడు కన్నప్పతో మనకి బిగ్గెస్ట్ బ్రేక్ దొరకాలని జీవితంలో కోరుకుంటున్నా. ఓకే. సో అంటే ఉంటుంది ఆ కన్నప్పల అన్న మెయిన్ ఎలివేషన్ మీరే కనిపిస్తున్నారు అక్కడ. లైక్ ఆ వాయిస్ కానీ అది చూస్తూ ఉంటే మొత్తం మీరే కనిపిస్తున్నారు అందులో. ఏంటి ఆ కన్నప్ప ఆ రోల్ రావడానికి కారణం ఏంటి? కన్నప్ప రోల్ అయితే నేను మన మోహన్ బాబు గారి ఆఫీస్కి వెళ్ళి నేను ఆడిషన్ ఇచ్చి, సార్ నా ఆడిషన్ చూసి వీడైతే కరెక్ట్గా ఉంటుంది అని వాళ్ళ ఒపీనియన్తో నన్ను సెలెక్ట్ చేసారు. దేవుని దయ వల్ల నేను ఎంత 100%కి 110% ఇచ్చిన దానికి. అంటే నేనే హైలైట్ అని కాదు, నాకంటే మించిన వాళ్ళు దాంట్లో ప్రభాస్ అన్న కానీ, అక్షయ్ కుమార్ గారు కానీ, మోహన్ లాల్, శరత్ కుమార్, విష్ణన్న, పెద్ద ఆయన మోహన్ బాబు గారు, అందరు చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. దాంట్లో నేను ఒక చిన్న అట్రాక్టివ్ గా అనిపించారు. అంటే అందరికి తెలుసు, వాళ్ళ దయ వల్ల కనిపించిన డార్లింగ్. పెద్ద ఆయన దయ వల్ల కనిపించిన నేను. ఇక పెద్ద ఆయననే ఇక వీడు చెయ్యాలి, విష్ణన్న కానీ పెద్ద ఆయన కానీ. మనం బయట అనుకున్నట్టు మంచు ఫ్యామిలీ అట్లాంటి ఫ్యామిలీ కాదు డార్లింగ్. అంటే ఎందుకంటే మీరు అందులో యాక్ట్ చేస్తారు కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. యాక్ట్ చేసినాను కదా డార్లింగ్, వాళ్ళ బిహేవియర్ నేను దగ్గరుండి చూసినా కాబట్టి చెప్తున్నా. యాక్ట్ చేస్తే మనకి ఎందుకు డార్లింగ్, యాక్ట్ చేస్తే పక్క నుంచి వెళ్ళిపోతారు. నేను 2 months సార్ వాళ్ళతో ఉన్నా, వాళ్ళు మేమేం తింటున్నామో అదే తిన్నారు వాళ్ళు కూడా. మాకేమొచ్చిందో తినడానికి న్యూజిలాండ్లో మేము షూటింగ్కి వెళ్ళాం 2 months. మాకేది తిండి వచ్చిందో పెద్ద ఆయన కూడా అదే తిండి తిన్నాడు. బయట వాళ్ళు అనుకున్నంత డేంజర్గా అదేమి ఉండదు డార్లింగ్. బయట వాళ్ళు కావాల్సుకొని ఏదో వాళ్ళు బతకడానికి చేస్తున్న ప్రాపగాండా ఇదంతా. వాళ్ళది వేరే. అసలు వాళ్ళు ఒకళ్ళకి ఇస్తారు కానీ ఒకళ్ళని ఏమనే రకమే కాదు అసలు వాళ్ళు. అట్లాంటి కుటుంబం అది. ఏంటంటే ఏం బ్యాడో ఏదో తెలియదు మనకు, అది మనకంత అది లేదు. కానీ ఏదో జరిగింది. కానీ ఇప్పుడు విష్ణన్న కన్నప్ప సినిమాతోని అన్న బౌన్స్ బ్యాక్ ఎట్లుంటదంటే బొమ్మ కనబడాల. ట్రోల్ చేసిన ప్రతి నా చెప్తున్నా కదా, బొమ్మ కనపడాలని చెప్పి మీరు అంటున్నారు. ఆల్రెడీ ట్రోలర్స్ బొమ్మ చూపిస్తామని చెప్పి బొమ్మ వాళ్ళకి చూపించినాం కదా బ్రదర్. మొన్న
రీసెంట్ గా. ఏం బొమ్మ చూపించారు? ఏం చూపించినాం అనేది వాళ్ళకి తెలుసు. టీజర్ కాదు బ్రదర్, వాళ్ళు చేసిన తప్పులు ఏమున్నాయో దానికి తగ్గ ప్రతిఫలం వాళ్ళకి దొరికింది. ఇప్పుడు ఉత్తిగానే అందరి మీద నోరేసుకొని ఉంది కదా ఛానల్ అని పడిపోతే అది నడవది. వాళ్ళపైన కాపీరైట్ చేయడం కానీ అది ఏదైనా బ్రదర్ నేను చెప్పలేను, అది నేను చెప్పను. ఎట్లా వెళ్ళినాయి అనేది నేను చెప్పను. అది ఇంకా ట్రోలింగ్ లకి ఇంకా మైనస్ అయింది అనుకో, చెప్పొచ్చా? అవును బ్రదర్, నీకు కంటెంట్తో తీసినప్పుడు, నీకు ఒక రియల్ స్టోరీ తీసినప్పుడు, అంత కష్టపడి ఒక 400 మెంబర్స్ని ఇక్కడి నుంచి న్యూజిలాండ్ తీసుకెళ్ళి, ఇట్స్ నాట్ ఏ జోక్ బ్రదర్. ఇక్కడి నుంచి 400 మెంబర్స్ని న్యూజిలాండ్ తీసుకెళ్ళి వాళ్ళకి వీసాలు ఇప్పించడం, వాళ్ళతో అవన్నీ చేపియడము, వాళ్ళకి ఫుడ్ పెట్టడం, అకామిడేషన్, ట్రావెలింగ్, ఎంత ఖర్చుతో కూడుకున్నది ఇప్పటిదాకా ఎవ్వరు తీసుకెళ్ళలే అనుకుంటా బ్రదర్. నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటిదాకా 400 మంది 500 మందిని న్యూజిలాండ్ లాంటి రిచ్ కంట్రీకి తీసుకెళ్ళే. ఇప్పుడు వాళ్ళకి తెలియదా అరే మనం ఇంత పెద్ద సినిమా మీద బడ్జెట్ పెడుతున్నాం, వాళ్ళకు కొన్ని ఐడియాస్ ఉంటాయి కదా. వాళ్ళకి ఏం లేకుండా అయితే ఎవ్వరు దిగరు. ఏదో చిన్నగా ఇది చూసేసినాం, టీజర్ చూసినాం, అరే టీజర్ ఇట్లుందా, కొన్ని మైన్యూట్ మిస్టేక్స్ ఉంటాయి. అంటే ఒప్పుకుంటున్నారా? కొన్ని మైన్యూట్ మిస్టేక్స్ చూసుకోకుండా రావచ్చు. అర్థమైందా డార్లింగ్? ఏదో హరిబరి ఫ్యాన్స్ అడుగుతున్నారు, ప్రభాస్ అన్న ఉన్నాడు, అక్షయ్ కుమార్ గారు ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు కాబట్టి అందరు అడిగినప్పుడు ఏదో ప్రజెంట్ చేద్దామని చెప్పి నన్మన్ కొంచెం మొత్తం కాదు డార్లింగ్, అన్ని విజువల్ వండర్ డార్లింగ్. అది న్యూజిలాండ్ ల్యాండ్స్కేపులు, అసలు న్యూజిలాండ్ మొత్తం అందం ఏంది, అసలు ఆ బ్యాక్గ్రౌండ్కి కానీ మొత్తం సోషలైజ్ చేసిన మూవీ. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. కన్నప్ప మీకు పాత భక్త కన్నప్ప చూస్తున్నట్టు ఉండదు, మీకు ఇది టోటలీ రిఫ్రెషింగ్ కన్నప్ప ఇది. ఓకే, అసలు ఆ కన్నప్ప మూవీకి విష్ణు గారే సెట్ కాలేదు అని చెప్పి బయట నెటిజన్ల టాక్. ఎవరు డార్లింగ్ అన్నది విష్ణు అన్న సెట్ కాలే అని? విష్ణు అన్న డ్రీమ్ ప్రాజెక్ట్ డార్లింగ్, అది ఎప్పటి నుంచో. ఆయన దాని గురించి ఎంత ఆయన బాడీ మీద వర్కౌట్ చేసిండు మీకు తెలిసే ఉంటుంది. మన సోషల్ మీడియాలో కూడా వచ్చింది, ఆయనకి డ్రోన్ తగిలి మొత్తం చెయ్యి సగం కట్ అయిపోయింది మా ఎదురుగా. అయినా కూడా ఆయన మళ్ళీ నెక్స్ట్ డే షాట్కి వచ్చేసిండు ఆయన. ఇప్పుడు డ్రోన్ బ్లేడ్స్ ఎట్లుంటాయి డార్లింగ్, డ్రోన్ తగిలింది డైరెక్ట్ కట్ అయిపోయింది ఇదంతా మజిల్. మళ్ళీ మజిల్ని రికవర్ చేసి మళ్ళీ అప్పుడే షూటింగ్ ఎవరికి పెద్ద ఆయనకు తెలియకుండా, మోహన్ బాబు గారికి తెలిస్తే మళ్ళీ అరే ఏమైనా అయితే షూటింగ్ దన్మన్ డిలే కావచ్చు, మనం ఇంత ఖర్చు పెట్టినాం అని చెప్పి అన్న ఎవ్వరికి చెప్పకుండా అన్నీ అందరు అనుకున్నంత ఉండదు డార్లింగ్. వాళ్ళు అనుకుంటారు సరిపోడు అది ఇది అని అందరు చెప్పేటోడే డార్లింగ్. నా కొడుకు తెలియదు అక్కడ ఎంత కష్టపడతారో. ప్రతి ఒక్కడు అడుగుతాడు, నువ్వు సెట్ కాలే అని. సెట్గా ఆడి చెప్తే నడవది, ఆడియన్స్ చెప్తారు సినిమా రిలీజ్ అయిన తర్వాత. దానికి వచ్చే పాజిటివ్ టాక్ అప్పుడు చెప్తుంది. దాని గురించి వెయిటింగ్లో ఉన్నాం. ఓకే, అంటే సినిమానే రిలీజ్ కాకన్నా ముందే ఇన్ని నెగిటివ్ ట్రోల్స్ నడుస్తుంది ఆ మూవీ మీద. ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు ఆ సినిమా? వాళ్ళు వేసే నెగిటివ్ ట్రోల్స్ మొత్తం మాకు పాజిటివ్గా చేంజ్ అవుతాయి డార్లింగ్. ఎంత అయితే నెగిటివ్ చేసారు కదా, దాని గురించి అన్నా అంతమంది దానికి డబుల్ పబ్లిక్ చూస్తారు, అది ఇంకా పాజిటివ్ గా మారుతుంది మా మూవీకి. కన్నప్ప అని చెప్పి ఒక మూవీ వల్ల జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు వీళ్ళు. పిచ్చోళ్ళని ఏం తెలియదు అట్లా అంటే సేమ్ క్యారెక్టర్స్ డిజైన్ చేసి సోషల్ మీడియా మనం చూస్తూనే ఉన్నాము. ముఖ్యంగా మీ క్యారెక్టర్ అందులో బాగా వైరల్ అయిపోయింది మీ క్యారెక్టర్. సో ఒకసారి నేను వ్యూయర్స్కి కూడా చూపిస్తా క్యారెక్టర్ కూడా బీభత్సంగా. అంటే కాలకేయ ప్రభాకర్ గారు పక్కనే లైక్ సేమ్గా మీరున్నారు, సేమ్ అని చెప్పి అది కూడా బాగా సోషల్ మీడియా వైరల్ అయ్యింది. దీనికి మీరు ఇప్పుడు సమాధానం చెప్పాల్సిందే. చూపియండి ఒకసారి ఇప్పుడు నేను చూపిస్తా అవి ఫోటో. అంటే ఆ సోషల్ మీడియా బాగా వైరల్ అయింది మీ ఫోటో ఒకటి. మేబీ జనాలకు మీరని తెలియదేమో అది. ఓకే, సో చూపిస్తా. కాలకేయ ప్రభాకర్ గారు, ఇది ఉందన్న. ఇదెవరు? ఒప్పుకున్నారు కదా. ఓకే, ఇదెవరు? నేను. మీరు సేమ్ ఉందా లేదా?
సేమ్ ఎందుకు ఉంటుంది డార్లింగ్, అది గెటప్ సేమ్ అనేది కాపీ డార్లింగ్, కాపీ కాదు, అది ఇన్స్పిరేషన్ డార్లింగ్. ఓకే, అది కాపీ కాదు. ఇప్పుడు అట్లా అంటే వైకింగ్స్ నుంచి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి చాలా విలన్స్ తీసిరు. ఇప్పుడు అవన్నీ కాపీలా కాదు కదా, ఇది ఇన్స్పైర్, కాలకేయ నుంచి ఇన్స్పైర్. ఇది ఓకే, కాలకేయ లుక్ ఎట్లుంది, ఆ వైల్డ్నెస్ ఎట్లుంది, ఆ ట్రైబ్ అట్లా నేను ఒక ట్రైబ్ కి హెడ్ అనమాట. ఓకే, ఆ వైల్డ్ ట్రైబ్ కి నేను హెడ్. నేను ఎంత వైల్డ్ ఉండాలి, వివచ్చంగా ఉండాలి, అంత వైల్డ్ చూపించి. అందులో మీ పేరు ఏం పేరు? దాంట్లో నా పేరు కాలాముఖ. కాలాముఖ. ఈయన పేరు ఏం పేరు? ఎవరి పేరు? ప్రభాకర్ పేరు కాలకేయ. మీ పేరు ఏం పేరు? కాలాముఖ. సో జనాలకి ఆల్మోస్ట్ ఇద్దరు ఒక్కటే లైక్ అలా షూటింగ్ చేస్తారని చెప్పి, సో మళ్ళీ ఇంకా పేరు అందులో ఇంకా పేరు వచ్చేసరికి జనాలకు మొత్తం లైక్ చేసిన కంటెంట్లే మళ్ళీ చేస్తున్నారు అని చెప్పి కూడా వాళ్ళకు ఒక థాట్ ఉంది. మీరు వాళ్ళకి ఏం ఆన్సర్ ఇస్తారు? వాళ్ళకు ఉండొచ్చు డార్లింగ్, పేర్లది డిఫరెన్సియేషన్ తోని అరే కాలా కాలా అన్నట్టు ఉందని చెప్పి ఇది ఆ కాలా వేరు ఈ కాలా వేరు, అది టోటలీ డిఫరెంట్, ఇది టోటలీ డిఫరెంట్. ఇది ఏంటంటే ఇది డివోషనల్లో వచ్చే తెగ, వాళ్ళ క్రూరత్వం, వాళ్ళు ఏంది డివోటీస్ మీద ఎట్లా చేస్తారు, శివుని డివోటీస్ మీద వాళ్ళు ఎలా దాడి చేస్తారు అనేది స్టోరీ, అది వేరు. ఇది మేము చేసిన టోటలీ డిఫరెంట్. రాజమౌళి సార్ది వేరే డిఫరెంట్, అసలు ఆయన వరల్డ్ డిఫరెంట్, మా వరల్డ్ డిఫరెంట్. కాపీ అయితే కాదు, ఇది ఇన్స్పిరేషన్ అంటారు డార్లింగ్, కాపీ కాదు. తెలియని నా కొడుకులు కాపీ అని అంటారు. అది చూసుకున్నావు అన్న, నీ ట్రోల్స్ నువ్వు బాగా బీభత్సంగా చూసుకున్నా డార్లింగ్, చాలా ట్రోల్స్ అయింది. ఓకే, ఇట్స్ గుడ్, హెల్దీ. నేను కూడా లవ్ చేస్తున్నా, అంత పర్వాలేదు, పాజిటివ్ గా తీసుకుంటున్నా, పాజిటివ్ గా తీసుకుంటున్నా డార్లింగ్. వాళ్ళు ట్రోల్ చేస్తేనే కదా వైరల్ అయ్యేది. వైరల్ అయ్యేదని కాదు, మేము చేసినాం ఇట్లా అని చెప్పి తెలిసేది. ఇప్పుడు మా సినిమా ప్రమోషన్ వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు. ఓహో, అట్లా మర్చుకున్నారా మీరు? ఇప్పుడు మా సినిమాకి ప్రమోషన్ వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు, మాకేముంది బాధ, మాకు మంచిదే కదా. మీ క్యారెక్టర్ పైన డిబేట్స్ కూడా అయినాయి, కొన్ని డిబేట్స్ కానివ్వండి నడిచినాయి. అవును డార్లింగ్, నాకు కూడా చెప్పారు మా ఫ్రెండ్స్ ఇట్లా, చూసినా నేను కూడా. కానీ నడవడి డార్లింగ్, వాళ్ళు బతుకుతున్నారు డిబేట్స్ మీద, దాని మీద మొత్తం మంచు ఫ్యామిలీ మీద ట్రోల్ చేసుకుంటా బతుకుతున్నారు కొన్ని బ్యాచ్లు. ఇప్పుడు అన్ని యూట్యూబర్స్ అని అంటలే నేను, కొంతమంది యూట్యూబర్స్ ఏంటంటే ఇప్పుడు మీరు కానీ ఇప్పుడు వేరే కొన్ని ఛానల్స్, ఇప్పుడు ఓన్లీ మీరు ఏంటంటే కంటెంట్ జెన్యూన్ ఉన్నారా పర్సన్స్, అలాంటి దాని మీద మీరు ఫోకస్ చేస్తారు. ఇప్పుడు కొన్ని ఛానల్స్ ఏంటంటే మ్యాక్సిమం ట్రోలింగ్, వేరేని ఖరాబ్ చేద్దాం, మనం హైలైట్ అవుదాం, వాని మీద ఏమన్నా నెగిటివ్ మాట్లాడిరా ఈడ్ హైలైట్. ఓకే, ఇలాంటి చిల్లర్ నడుస్తున్నాయి ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ. ఓకే, మొత్తం చిల్లరగాళ్ళు తయారయ్యారు, మొత్తం చిల్లర బాత. కానీ ఒవ్వని మీద అంటే ఆయన మీద అనుడు, వాడు ఏంది అసలు, వాళ్ళ కథ ఏంది, వాళ్ళు ఎంత కష్టపడి అంత ఎదిగిర్రు, అదేం తెలియదు వీనికి. పొద్దుగాల లేచి మమ్మీ డాడీ వండినవి తినేస్తాడు మంచిగా సై, తినేసి రోడ్డు మీదకి వచ్చి మంది ముచ్చట్లు ఇవే పోవాలా, యూట్యూబ్లలో మీమ్లు పెట్టాలా, లేకపోతే అవి చేయాలా. ఇప్పుడు మీలాంటి ఛానల్స్ ఉన్నాయి, అవి ఇట్లాంటివి చెయ్యవు. వాళ్ళు జెన్యూన్ ఉంటేనే ప్రాజెక్ట్ చేస్తారు, దాని మీద డిబేట్ చేస్తారు. ఇట్స్ అ గుడ్ హెల్తీ ఎన్విరాన్మెంటల్. అది ఇట్లాంటివి ఏంటంటే ప్రతి ఒక్కరి మీద నెగిటివ్ ప్రాపగాండా చేసేసరికి వాళ్ళు నెగిటివ్గానే అయిపోతున్నారు, వాళ్ళ పాజిటివ్ సైడ్ తెలుస్తలేదు. ఇప్పుడు వాళ్ళకున్న స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ వాళ్ళ ఎంతమందికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తుర్రు మోహన్ బాబు యూనివర్సిటీ నుంచి, అవన్నీ ఎవరికి తెలియదు. వాళ్ళు ఇది మాట్లాడారు అది మాట్లాడారు. అంటే ఇండస్ట్రీలా ఇంతమంది యాక్టర్స్ ఉన్నాక ముఖ్యంగా ప్రతిసారి మంచి విషయం ఎందుకు టార్గెట్ చేస్తారు మరి? ఎందుకు మీరు అంటున్నారు కదా, వాళ్ళు ఏం మాట్లాడతలేరు కదా. ఇప్పుడు వాళ్ళు ఏంది చేసుకొని బతకని మా మీద బతుకుతుర్రు అని వదిలేసిర్రు ఇన్ని రోజులు, మంచోళ్ళు కావటాలు. వేరే కుటుంబంల మీద జయమను ఎట్లుంటది పరిణామాలు, వాళ్ళకి మెంటల్ ఉంటది. అంటే ఉదాహరణకి మేము చెప్పొద్దు, మీరు మిమ్మల్ని మమ్మల్ని అడగద్దు. అంటే కొన్ని కుటుంబాలు అంటే కొన్ని కుటుంబాలు ఉన్నాయి, అవి ఎవ్వరు నేను దానికి చెప్పే బాధ్యతలు కాదు కదా డార్లింగ్, అది నాకు అవసరం లేదు, నేను చెప్పొద్దు కూడా. చెప్తున్నా నేను నార్మల్గా చేయమను, అంత సీన్ ఉండదు. వాళ్ళ ఫ్యాన్స్ నుంచి నరాలు దిగిపోయే కామెంట్లు ఉంటాయి. ఫ్యాన్స్ లేరా అని అంటలేండి డార్లింగ్, ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు అన్నకు, కానీ మా వాళ్ళంతా సైలెంట్ ఉంటారు వాళ్ళు. అది ఓకే.
సరే అంటే ఒక ఉదాహరణకి అడుగుతున్నా నేను, లైక్ మంచు విష్ణు లైక్ మోహన్ బాబు ఇంటి ముంగడికి వెళ్ళి పోవాలన్నా భయపడతారు. తెలియని వ్యక్తులు అడక 5 to 10 minutes ఎక్కువ వెయిట్ చేసినా తన బౌన్సర్లతో దాడి చేపిస్తాడు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఒక వీడియో ఇంత ముందుకు ట్రోల్ అయిన వీడియో అది. లైక్ ఎందుకంటే మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి దానిపై మీ రియాక్షన్ ఏంటంటారు? అలాంటి అన్ని ఫేక్ డెలింగ్. ఆ వీడియోస్ కూడా వచ్చినాయి కదా వాళ్ళ బౌన్సర్స్ కొట్టే వీడియో. అంటే కొట్టే వీడియోస్ అంటే ఉత్తిగానే ఎవ్వరు పోయి ఎవరిని కొట్టరు డెల్లింగ్. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, నిన్ను వచ్చి ఎందుకు కొడతారు డెల్లింగ్? ఎవరన్నా కొడితే నువ్వు ఊరుకుంటావా? ఊరుకోవు కదా. దాన్ని పెద్ద ఇష్యూ చేసేంత వరకు ఊరుకో. ఖాళీగా ఉన్నాడు ఇప్పుడు నార్మల్ రోడ్డు మీద వెళ్తుంటే దెబ్బలు తింటే ఎవ్వరు ఊరుకోడు. ఆడు ఎంత పెద్దోడని ఉండని, ఈ విషయం అని అనట్లే నేను, ఏదన్నా అంటున్నా. ఎవడని ఉండని ఎదురుగా నువ్వు ఊరుకో. వాడు ఊరుకున్నాడంటే వాడు ఏదో తప్పు చేసినట్టే కదా, అందుకనే కొట్టుంటారు. తప్పేముంది? అంటే వాస్తవంగా చెప్పండి, అంటే ఆ రూట్లో వెళ్తే జనాలను ఇబ్బంది పెడుతూ ఉంటారంట కదా. మంచి అవన్నీ ఏముండవు, భయపడుతున్నారు జనాలు వెళ్ళాలన్నా. అవన్నీ ఏముండవు డెల్లింగ్, అవన్నీ ఫాల్స్ అవి. ఆయన ఇంకా ఆయన పెద్ద ఆయనే అడుగుతాడు ఇంకా రిటర్న్, తిన్నరా, ఎట్లా ఉంది మీకు, ఓకేనా, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అని చెప్పి పెద్ద ఆయన పిలిచి అడుగుతాడు. అది ఎంత చిన్న జూనియర్ ఆర్టిస్ట్ ఉండని, లైట్ బాయ్ ఉండని, క్యారీవ్యాన్ బాయ్ కూడా ఉండని, అంత ఎవరైనా లీస్ట్ ఉన్నోళ్ళని కూడా అడగడానికి ఆయన పెద్ద ఆయన రెడీగా ఉంటాడు. ఇప్పుడు మేము న్యూజిలాండ్ వెళ్ళినాం, అందరికీ నార్మల్గా అందరికీ ఇస్తారో ఇయ్యారో మనకు తెలియదు. అందరికి యూనిట్లో ఉన్న 400 మందికి $100 అందరికి ఇచ్చింది అనమాట పెద్ద ఆయన. ఎందుకు? అక్కడ ఖర్చు పెట్టుకోవడానికి. ఇప్పుడు మరి నువ్వు దీన్ని బట్టి ఏమంటావు చెప్పు భయ? మూవీలో అవసరం ఉన్నందుకు మూవీలో అవసరం ఉన్నందుకు ఎందుకు, దానికి పేమెంట్ ఇస్తున్నారు కదా. పేమెంట్ కాకుండా సపరేట్ గా $100 ఇచ్చిండు డార్లింగ్. ఓకే. ఇప్పుడు బయట దేశంకి వచ్చిర్రు, పాపం ఏదన్నా తీసుకుంటారు వాళ్ళ పిల్లలకి ఉంటారు అని చెప్పి అట్లా ఇచ్చిండు. అప్పుడు మరి అది ఇట్లాంటివి బయటికి రావు, తెలుసా డార్లింగ్? ఇట్లాంటివి బయటికి రానియరు, ఎందుకంటే మా ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు కాబట్టి. అవి ఎవరు చెప్పరు కాబట్టి బయటికి రావు. ఈ యూట్యూబ్లలో జస్ట్ ఆ ఇంటర్వ్యూలు అవి పెట్టేసి వాళ్ళ కుటుంబాన్ని నెగిటివ్ చేయడం అనేది చాలా రాంగ్. అది ఇప్పుడు వాళ్ళు ఏమన్నా నెగిటివ్ వేరే వాళ్ళకి చేస్తున్నారంటే నువ్వు ట్రోల్ చేయి. తెలియదు ట్రోల్ చేయొద్దు అంటారు. తెలియదు కదా నీకు అసలు వాళ్ళు ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళు మంచోళ్ళ కాదా నీకు తెలియదు. నువ్వు ఏదో సినిమాలో చూసేసి వాళ్ళు ఇట్లంట అట్లంట నువ్వే పుకార్లు రాసుకుంటా అంటే అది నడవదు కదా. ఇప్పుడు వాళ్ళు ఊకున్నారు, నాలాంటోడు ఎవడో ఉంటాడు సంకి తిరిగినోడు, ఒక్కసారి 2 సార్లు చూస్తాడు, 3వసారి ఏమైందిరా విష్ణాన మీద ఎందుకు రాస్తున్నావు ఊకే అని చెప్పి గుసాయించిపోతే ఏం చేస్తారు? వార్నింగ్ ఇస్తున్నారా? వార్నింగ్ అని మీరు అనుకుంటే మీ తప్పు భయ్యా, అది వార్నింగ్ ఇవ్వట్లే. మంచు విష్ణు గారి గురించి రాస్తే నేనున్నా అన్న వర్షంలో చెప్తున్నారు మీరు. అవును భయ్యా, తప్పు రాస్తే ఎప్పుడైనా ఇండస్ట్రీ వాళ్ళ గురించి తప్పు రాస్తే మేము ఎప్పుడు వస్తాం భయ్యా. డార్లింగ్ నీకు పాయింట్ అర్థం కాలే. ఇండస్ట్రీ గురించి ఎప్పుడైనా అనవసరంగా కష్టపడ్డ కష్టాన్ని మీద నువ్వు బతకడానికి మా మీద రాంగ్ రాస్తే ఇక దాని తర్వాత ఇక చెప్పుడు ఉండదు, చేసుడే ఉంటుంది. కష్టపడ్డోళ్ళ గురించి మీరు నెగిటివ్ గా రాస్తే ఓకే, అర్థమైందా? కష్టపడ్డోళ్ళ గురించి నువ్వు నెగిటివ్ గా రాస్తా అంటే ఎవ్వడు ఎందుకు ఊకుంటాడు చెప్పు? నువ్వు కష్టపడుతున్నావు ఏ డమ్మి వ్యాను అంటే ఊకుంటావా? ఎవరు ఊకోరు కదా. మేము కూడా అదే చేస్తాం. ఇప్పుడు అంత కష్టపడ్డోళ్ళ మీద నువ్వు ఇట్లా ఊకే ట్రోల్ చేస్తే చలో ఇప్పుడు వాళ్ళు మాట్లాడిర్రు, ఈసారి మేము మాట్లాడం. ఏం చేయాలా, ఏం చూపియాలా వాటికి అనేది మేము చూపెడతాం. టీం రెడీ ఉంది. అయితే టీం అనేది నువ్వే అనుకుంటున్నావా, వాళ్ళు అనుకుంటావు, ఎవరన్నా టీం అవసరం లేదు భయ్యా. దీనికి ఒక్కని పోయి చూపించే అంత సినిమా ఉంది మాకు అవసరం లేదు. ఏంటంటే అట్లాంటి దానిలో నెగిటివ్ ట్రోల్స్లో ఓకుర్రి, హెల్దీ ట్రోల్ చేయరు, హెల్దీగా చేయండి బ్రదర్. ఇప్పుడు నిజంగానే ఉంది భయ్యా, ఇది ఉంది, దిస్ ఈజ్ నాట్ గుడ్, హెల్దీ ట్రోల్ ది. ఓకే, నువ్వు ఎక్స్ట్రీమ్ ట్రోలింగ్కి పెద్ద ఆయన యాక్టింగ్ ఏంది, పెద్ద ఆయన రేంజ్ ఏంది, అసలు పెద్ద ఆయన మీద మాట్లాడే అంత చెప్పు భయ్యా, ఉందా వీళ్ళకంత సీన్? ఆయన ఒక పీక్ టైంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రాసెసింగ్ కూడా కాలే ఇంకా. అట్లాంటి ఆయన మీద మీరు ట్రోల్ చేస్తారు. చూసుకోవాలా, ఇంత నా పెద్దరికం అయినా పెద్ద అయినా
ఉండాలా ఇంతనా ఇంగిత జ్ఞానం ఒక్క నా కొడుకుకు లేదు. వచ్చేసినాం మా పాయింట్లు వేసినాం అనగానే పెద్దగా అయితే దింగది, కొడతారు బాగా. ఎప్పుడైనా మీతో చెప్పడం జరిగిందా ఈ ట్రోలింగ్ ఇష్యూకి సంబంధించి కూడా? ఓవర్ భయ నాకు చెప్పడం అంటే నార్మల్గా మీరు కూర్చున్నప్పుడు కానీ, ఎందుకంటే బాగా ట్రోల్ అవుతుంది కదా విష్ణు గారు కానీ ఉంటే డార్లింగ్. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు టాక్స్ అన్నప్పుడు నడుస్తాయి, హెల్తీ టాక్స్లోనే మనం కూడా పార్టిసిపేట్ చేస్తాం. వేరే దాంట్లో నేను కూడా సోషలైజ్ గాను, ఎందుకంటే నాకు షార్ట్ టెంపర్ క్యాండిడేట్ని నేను. ఏదన్నా ఇండస్ట్రీ గురించి తప్పుగా ఏమైనా మాట్లాడేసారు అనుకో దాన్ని మనం ఫైర్ అయిపోతాను నేను. ఆ ఫైర్లకి ఎందుకు అనవసరంగా మనం పోవద్దు, ఆడ ఉండద్దు, అవాయిడ్ చేస్తా నేను, మాక్సిమం అవాయిడ్ చేస్తా. ఇక నా దాకా వచ్చిందే వాళ్ళని కూడా ఇక వేరుంటది కథ అది అది. ఓకే, సో ఈ టాపిక్ పక్కన పెడితే అన్న, సో బాలయ్య బాబుతో చాలా పెద్ద పెద్ద యాక్టర్లతో మీరు చేసిన డార్లింగ్. అఖండ చేసిన, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 109 కూడా చేస్తున్నా. బాలయ్య బాబు అప్కమింగ్. అవును, బాలయ్య గారిది. అఖండ చూస్తూ ఉంటే మీ ఒక సీన్ గుర్తొస్తుంటుంది అన్న మాకు. బాలయ్య బాబుతో కొట్లాడిన సీన్ అది. ఆ వైబ్ ఇట్లా పెట్టగానే సో ఎంత షేక్ అవుతుంటది బాలయ్య బాబు హ్యాండ్ దాకా. అది బాలయ్య ఆయన పెద్ద పవర్ డార్లింగ్, ఆయన పవర్ అది, ఆయన పవర్ అంతే. ఎలా 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 ఉంటుంది అన్న బాలయ్య బాబు గారు సెట్? చాలా జాయల్గా ఉంటారు, ఫ్రెండ్లీగా ఉంటారు డార్లింగ్, డౌన్ టు ఎర్త్ పర్సన్. బయట ఇప్పుడు సార్ గురించి వీడియోస్ అవన్నీ మీరు చెప్తారు, అడుగుతారు నన్ను, మళ్ళీ ఉండొచ్చు ఆ క్రౌడ్ లో ఆడేమైనా చేస్తే అది జరుగుండొచ్చు, ఎక్కువ జరుగుండొచ్చు. కానీ మాతో మాత్రం సెట్లా ఇప్పుడు నేను సీన్ చేసిన అఖండ అది, ఇప్పుడు నేను నాకు భయం ఉండే, ఇప్పుడు నేను కూడా బయట ఉంటది కదా, ఇప్పుడు ఆబ్వియస్లీ బాలకృష్ణ గారు అంటే కంపల్సరీ వైబ్రేషన్ ఉంటది. నేను కూడా ఆ సీన్ చేసేటప్పుడు అరే హ్యాండ్ టు హ్యాండ్ కొట్టాలా, ఏమనుకుంటారు, గట్టిగా తలిగితే ఏమని అంటాడా, ఆ భయం ఉండే. నేను ఫస్ట్ టైం ఇట్లా స్లోగా అనగానే, స్లోగా ఎందుకు అంటున్నావు పదా అని అన్నాడు. అంటే ఆ ఎంకరేజ్మెంట్ బాలకృష్ణ గారి దగ్గర నుంచి నాకు రాగానే కొంచెం ఫ్రీ అయిపోయినా అనమాట. నాకు ఆ షార్ట్ చేయడం కూడా ఈజీ అయిపోయింది. మంచి ఆయన బయట అనుకున్నంత అట్లేం ఉండరు, కోపం కొడుతూ ఉంటారు, ఆర్టిస్ట్ల పైన ఫైర్ అవుతూ ఉంటారు, అవన్నీ ఏముంటారు డార్లింగ్. సింప్లీ సూపర్ అండ్ గోల్డెన్ పర్సన్ ఆయన బాలయ్య బాబు గారు. చాలా ఆయన దగ్గర ఓవర్ చేయొద్దు, అది కూడా ఉంది, ఓవర్ చేయొద్దు. ఓవర్ చేస్తే రిపీట్లు చాలా ఎక్కువ ఉంటాయి దానికి. జస్ట్ హాయ్ సార్, గుడ్ మార్నింగ్, ఓకే అంతే. ఆయన చూసుకుంటా ఇట్లా ఆగం లెక్కలు చేస్తే బైరీలు పడతాయి. అంటే కొడతాడా అంటే ఆ సిచ్యువేషన్ ని బట్టి. నా ముందైతే ఎవరిని కొట్టలే ఇప్పటిదాకా, నా ముంగట ఇప్పటిదాకా ఎవరిని తిట్టడం కొట్టడం అనేది జరగలేదు ఢిల్లీ. చాలా జోయల్ గా, చాలా అందరితో కలిసి ఉంటాడు, చాలా కలిసి ఉంటాడు. అందరు ఆర్టిస్టులతో కుర్చీ వేసుకొని కూర్చొని మాట్లాడతాడు బాలకృష్ణ సార్. బయట తెలియదు, క్యారీ వ్యాన్లలోకి వెళ్ళిపోతాడు సార్. క్యారీ వ్యాన్లోకి వెళ్ళాడు, ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటాడు, ఒక కుర్చీ, ఒక టేబుల్, బయటనే ఆర్టిస్టులతోని కుర్చీలు వేసుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. పెద్ద ఎన్టీఆర్ గారి గురించి చెప్తా ఉంటారు, మనకి మంచి అడ్వైజ్లు ఇస్తూ ఉంటాడు బాలకృష్ణ సార్. అట్లా ఒక మెమరీ ఏదైనా గుర్తుందన్న ఆ సినిమాకి సంబంధించి? కానీ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ప్రజెంట్ అంటే ఇప్పుడు ఏముంటుంది డార్లింగ్, సార్ నేను బాబీ డియోల్ గారితో కాంబినేషన్ నాది. సార్ కాంబినేషన్ మనకి ఎప్పుడు పడలే. అంటే ఉంటాం ఆర్టిస్టుల గ్రూప్లో ఉంటాం కాబట్టి మనకు తెలుసు, చూస్తాం. అంటే డైరెక్ట్ మాట్లాడిన అంటే సార్ హాయ్ అంటే బాగున్నారా అది ఇది ఉంటుంది, కానీ అంతే ఎప్పుడు నేను డీటెయిల్గా ఎప్పుడు సార్తో మాట్లాడలే. అది ఓకే, ఆ వైబ్ అలా ఉండే, అంటే జై బాలయ్య అంటే జై బాలయ్య వైబ్ ఉంటది. అది ఎక్కడైనా ఉంటుంది. మొన్న రాజస్థాన్ వెళ్ళాం, రాజస్థాన్ లో కూడా ఆయన చూసినప్పుడల్లా నాకు అదే వైబ్ తగిలింది, జై బాలయ్య, జై జై బాలయ్య. ఆ వైబ్ కంపల్సరీ ఉంటది ఆయనకు, ఆరా అది. ఆయన నడుచుకుంటూ వస్తానే ఆ మ్యూజిక్ మనకి వినబడతా ఉంటది, ఆ వైబ్ వస్తూ ఉంటది. ఓకే, ఇంకా చాలా పెద్ద వ్యక్తులతో చేశారు మీరు. ఆ KGF లో 2 లో కూడా ఉన్నారు. అవును, KGF లో ఉన్నా. సంజయ్ దత్ సార్ తో చేసిన, లైక్ ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుండే సంజయ్ దత్ సార్ తో? 2 మూవీస్ చేసిన సంజయ్ దత్ సార్ తో. లియో చేసిన, మన KGF చాప్టర్ 2 కూడా చేసిన. నెక్స్ట్ లెవెల్ ఆసమ్, డౌన్ టు ఎర్త్ పర్సన్ సార్ కూడా. బాగా మాట్లాడతాడు, గుర్తుపడతాడు సార్. ఇక ఎట్లున్నవరా, ఎంత వస్తుంది పేమెంట్, ఏంది కష్టాలు ఏంది, అసలు ఇంట్లో అవన్నీ అడుగుతాడు సార్.
చాలా మంచోడు, గుర్తుపట్టి అడుగుతాడు సార్, అట్లా మర్చిపోవడము, ఓకే ఓకే అరే నువ్వు ఈ సినిమా చేసినావు కదా ఏంది నీ ఎట్లున్నావు ఏంది అవన్నీ అడుగుతాడు సార్. చాలా నీట్ అండ్ క్లీన్ మనిషి. అంటే మనం అంటే ఇప్పుడు మీరు నన్ను చూసి ఎట్లా అన్నారు, మీరు భయపడతాం మేమని, అట్లా మేము వాళ్ళని చూసి మాకు కొట్టేది ఒకటి. ఇప్పుడు సంజయ్ అంటే మనం సంజయ్ దత్ సార్ అంటే ఏమేమి చూసినాం అది ఒకటి ఉంటుంది మనకి, కానీ సార్ అట్లా ఏముండదు. హాయ్ బెటా అది ఇది అనుకుంటూ వచ్చేస్తాడు సెట్లకి. చాలా జోయల్గా ఉంటాడు సార్, చాలా మంచివాడు. ఓకే. సో ఫస్ట్ అన్న ఇండస్ట్రీలో మూవీలో అడిగి పెట్టినప్పుడు ఫస్ట్ ఎంత ఉంది రెమ్యునరేషన్? 400 ఉండేది పర్ డే. అంటే బౌన్సర్ కాకుండా దీంట్లోకి 800 తీసుకున్నాడు స్టార్టింగ్ 90 ml కి. ఓకే. ఇప్పుడు కన్నప్పల తీసుకున్నాడు బాగా నియర్ బై ఎస్టిమేషన్, నియర్ బై అంటే అంత కరెక్ట్ చెప్పకపోయినా పర్లేదు, మీకు ఉంటే కదా కొన్ని రూల్స్. నియర్ బై అదొక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఉంటే అంత కాకపోయినా స్టార్టింగ్ అంత కాకపోయినా ఇప్పుడు 4 సున్నాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దానికి 4 సున్నాలు కాదు కానీ 3, ఇంకొక 3 ఉండొచ్చు డార్లింగ్. ఓకే. డబల్ లేడీస్ అయితే ఉంటుంది, డబల్ అయితే ఉంటుంది, డబుల్ కంపల్సరీ డార్లింగ్. ఎందుకంటే కష్టపడుతున్నాం కదా డార్లింగ్. అంటే ఇండస్ట్రీ కష్టాలు ఎట్లుంటాయి అన్న మీ, అంటే ముఖ్యంగా ఇండస్ట్రీ పక్కన పెడితే మీ విలన్ కష్టాలు ఎట్లుంటాయి చెప్పండి? చాలా డేంజర్గా ఉంటాయి డార్లింగ్. ఇక ఎట్లుంటుంది అంటే మనం ప్రతిదానికి పరిగెత్తనే ఉండాలి ఇండస్ట్రీలో. పరిగెత్తకపోతే నీకు దొరకదు, అదో భయం ఉంటుంది. అది భయం ఆ షార్ట్ పడేంత వరకు ఉంటుంది డార్లింగ్. ఆ షార్ట్ పడ్డాక కూడా ఎడిటింగ్లో ఉంటామా లేదా అనేది కూడా డౌటే. అవును, అదొకటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును, ఇప్పుడు మనం షార్ట్ చేసేస్తాం, ఆ షార్ట్ వచ్చింది అనుకుంటాం, మనం ఆ మానిటర్లో చూసుకుంటే ఎట్లుంటుంది అంటే మా సాల్ దేవుడా చేసిన ఈరోజు సినిమాలో మనం చెప్పుకుంటాం కదా డార్లింగ్. అట్లా నేను కూడా ఒక మూవీకి ఏడ్చిన రోజులు ఉన్నాయి తీసుకుపోయినప్పుడు. అంటే నేనున్నా అని గ్యాంగ్ని తీసుకొని పోతాం కదా, అట్లాంటప్పుడు ఏడున్నో రాబోయి డమ్మి మాటలు అట్లాంటివి అవన్నీ జరిగినాయి నాకు. ఇప్పుడు వాళ్ళు అనగానే అరే ఇది అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వాళ్ళకి అన్నగా ఎడిట్ అయిపోయింది తమ్ముడు లైట్ తీసుకో. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పలేం, మనం ఏం చెప్పుకోవాలి అర్థం కాదు. ఫుల్ స్ట్రగుల్ ఉంటుంది డార్లింగ్. చేసినా కూడా అది వస్తుందా రాదా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు డౌటే. ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్లకే దన్మన్ ఒకవేళ డైరెక్టర్కి సీన్ ఎక్స్ట్రా అయింది అనిపిస్తే కట్ చేసేస్తారు. అట్లాంటిది నేను దేవుని దయ వల్ల మనం కంపల్సరీ టార్గెట్ కొడతాం ఎట్లయినా. ఎగ్జామ్ పాస్ అయినంత అది అట్లుంటది. అది కూడా పెద్ద స్ట్రగుల్. ఇండస్ట్రీ ఇట్స్ నాట్ ఎ జోక్. చాలా చాలా స్ట్రగుల్ ఉంటుంది డార్లింగ్. ఒక్క సీన్ వెనుక, ఒక్క నిమిషం సీన్ వెనుక ఒక 400 మంది 300 మంది కష్టపడుతూ ఉంటారు డార్లింగ్. బయట ఎవరికి తెలియదు. అది ఉత్తిగా ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో రాసేస్తారు చుప్కే. 400 మంది కష్టపడతారు డార్లింగ్. ఆ కష్టం విలువ ఒకసారి వచ్చి వాళ్ళు రాసేటోళ్ళు వచ్చి ఒకసారి చూసి అది చేస్తే తెలుస్తుంది. ఎర్ర టెండలా లైటింగ్లల్లా నువ్వు ఉరకాలా పరిగెత్తాలా అవి ఇవి ఎట్లుంటుంది అంటే ఏడుపు వచ్చేస్తుంది, దిగుతే తెలుస్తుంది. వచ్చేటోళ్ళు రావచ్చు డార్లింగ్, కానీ కొంచెం దీని మీద అవగాహన ఫుల్ ప్యాషనేట్ ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది. ప్యాషనేట్ లేకుండా వస్తే వేస్ట్ డార్లింగ్. ఇంకోటి ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ బాగా నడుస్తాయని చెప్పి ఆ ఫీల్డ్ మనకు తెలియదు డార్లింగ్. అసలు ఆ టాపికే తెలియదు డార్లింగ్ మనకి. అంటే ఎప్పుడు చూడలే, ఎన్ని సినిమాస్ చేశారు? నేను తెలియదు డార్లింగ్. నాకైతే అసలు అవి ఉంటాయో ఉండవో అనేది మనకు తెలియదు, కానీ మనకు తెలియదు అసలు. మనం ఆ రూట్లకే వెళ్ళలే ఎప్పుడు. అంటే ఇంటూ ఉంటాం కదా మనం. నేను ఇంటూనే ఉన్నా డార్లింగ్. ఎప్పుడు నాకు తెలియదు, చూడలేదు అసలు మనకు తెలియదు. అది నేను మనదంతా వేరుగా డార్లింగ్. విలన్ టీమ్ అది లైఫ్ స్టైల్ వేరే సెపరేట్. మనకి అసలు దాంతో సంబంధమే లేదు. ఓకే. సో నెక్స్ట్ ఏమున్నాయి అప్కమింగ్ ప్రాజెక్ట్స్? ఇప్పుడు వచ్చేసి అహో విక్రమార్క అని పాన్ ఇండియా మూవీ, అది కూడా కన్నప్ప పాన్ ఇండియా మూవీ. మన ఇప్పుడు బాలకృష్ణ సార్ ఇంకా బాబీ డ్యూయల్ విలన్ ఉన్నాడు కదా, యానిమల్ విలన్, ఆయనతో రైట్ హ్యాండ్ చేస్తున్నా. అంటే కాంబినేషన్, ఆయన సెకండ్ విలన్ లాగా వస్తున్నాయి. ఇంకొక చిన్న మూవీస్ కొన్ని ఉన్నాయి, ఇంకా పేరు టైటిల్ అనౌన్స్ కాలేదు. ఓకే. సో ఈ కన్నప్ప తర్వాత
లైఫ్ ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? అందరు ఆర్టిస్టులకు ఒక ఫ్రైడే వస్తుంది అని అంటారు కదా, అవును. ఆ ఫ్రైడే వస్తుందని దేవుని దేవల్ల రావాలని కోరుకుంటున్నా. అదే ఫ్రైడే ఈ ఆర్టిస్ట్కి మంచి పేరు రావాలి, మంచి లైఫ్ పేరు రావాలని కోరుకుంటున్నా. అట్లనే మన వ్యూవర్స్ అందరికి కంపల్సరీ కన్నప్ప సినిమా చూడాలని, ఈ ట్రోళ్ళు గీళ్ళు అన్ని పక్కకు పెట్టండి. పక్కా శివుని మీద, ఇది శివుని గురించి అయినా చూడండి, సినిమాని హైలైట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. ఓకే, సో థ్యాంక్ యూ అన్న. చివరిగా మీ మదర్కి కొన్ని చెప్పని విషయాలు ఉంటాయి, మనం కూడా అమ్మతో కొన్ని విషయాలు దాచిపెట్టిన విషయాలు ఉంటాయి. సో అమ్మతో షేర్ చేసుకోలేని ఒక విషయం ఈరోజు మన ఇంటర్వ్యూల ద్వారా షేర్ చేసుకోవాలి. ఇప్పుడు డార్లింగ్, నేను మా అమ్మతో షేర్ చేయని విషయమే లేదు డార్లింగ్. ఎందుకంటే నాకు ఉన్నది మా అమ్మ ఒక్కతే. డాడీ ఉంటే డాడీకి షేర్ చేస్తుండేనేమో, కొన్ని మమ్మీ దగ్గర ఆపుతుండేనేమో. నాకు ఆ ఆప్షనే లేదు. ఓకే, కన్ఫర్మ్ మమ్మీతో షేర్ చేయాల్సిందే. డాడీకి చెప్పేవి మమ్మీ అన్ని మమ్మీకే చెప్పాలా, అన్ని మమ్మీకే చెప్పాలా. అసలు నాకు లేదు అసలు అట్లాంటివి ఏమి. అంటే ఇప్పుడు ఉంటే మన లవ్ ఉంటే కదా డార్లింగ్, కాలేజ్ టైంలో లవ్లు గీవ్లు అట్లాంటివి తప్పితే మిగతా అన్ని తెలుసు డార్లింగ్ మమ్మీకి. ఇప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్ ఏమంటుంది? తెలుసు చిచి డార్లింగ్, నాకు ఇప్పుడు గర్ల్స్ కన్నా గోల్స్ ముఖ్యం డార్లింగ్. సూపర్. మెయిన్ మా అమ్మ పేరు నిలబెట్టాలా, ఇండస్ట్రీలో ఒక మంచి పొజిషన్కి పోవాలా, మనల్ని అందరూ గుర్తుపట్టాలా, మనం గుర్తుపట్టిన తర్వాత ఒక 10 మందికి సాయం చేయాలనేది నా కాన్సెప్ట్. ఓకే, ఒక ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమో, అనాథ పిల్లలకు మనం ఒక 10 మందికి పెట్టాలా అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మనం సక్సెస్ అయిన తర్వాత అది కంపల్సరీ నేను ఇంప్లిమెంట్ చేస్తాను. ఓకే, సో మీ మదర్కి ఏం చెప్తారు చివరిగా? లవ్ యూ మమ్మీ. ఓకే, అది డార్లింగ్. సో అదే అంటావు. ఇంకా నెక్స్ట్ అంటే కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటాం అన్న, అంటే అబ్బాయికి సో అమ్మ ముఖ్యమే, సో నాన్న కూడా తోడు ఉండాలి అంటూ ఉంటారు. ఎందుకంటే సో బయటికి వెళ్ళినా మనం చూస్తూ ఉన్నా, అంటే వేరే ఫ్యామిలీ వాళ్ళ నాన్నని తీసుకొని వెళ్తున్నప్పుడు కానీ, సో తిరుగుతున్నప్పుడు కానీ, అంటే ఇట్స్ నాన్న ఈజ్ ఎమోషన్. సో అమ్మ మనకి ఎలా ఎమోషన్, నాన్న కూడా ఒక ఎమోషన్. అలాంటి ఎమోషన్ మిస్ అయినా అన్న సందర్భాలు ఎప్పుడైనా ఉంటుంది డార్లింగ్. ఎప్పుడో ఒకసారి అట్లాంటి మిస్ అయిన డాడీని అని అనిపిస్తుంది. కానీ మా అమ్మ దయ వల్ల నేను ఇప్పటిదాకా మా నాన్న లేని లోటు లేకుండా పెంచిందాను. మా డాడీ లేడని నేను ఎప్పుడు సీరియస్గా ఫీల్ అయిన రోజులు లేవు. సీరియస్గా డాడీ ఎందుకు లేవు నువ్వు, నీ వల్ల ఇట్లా అయింది అట్లాంటి టాపికే రానియలే మా మమ్మీ నాకు. మా మమ్మీ నన్ను షేరే బేటా షేరే అట్లనే పెంచింది మా అమ్మ. ఎందుకంటే పోలీస్ అమ్మ కాబట్టి ఉంటుంది. ఇక పోలీస్ అను మా అమ్మ ఒక్కతే ఒంటరిగా సర్వైవ్ కావడము చాలా గ్రేట్ అసలు. ఇప్పుడు అవన్నీ దానివల్ల మా అమ్మకి ఏంటంటే బరాబర్ కొట్లాడితేనే ఈ దునియాలో బతుకుతాం. కొట్లాడడం అంటే మనుషులతో కాదు, జీవితంతో మనం కొట్లాడితేనే జీవితం భయపడుతుంది, మనం ఎదుగుతాం. అంతే కాన్సెప్ట్. మా అమ్మ నాకు అదే నేర్పించింది. అవ్వానికి గలత్ చేయొద్దు, మనం గలత్లో పడద్దు, బస్ ఓడని వస్తే ఇడవద్దు, ఇవి ఉన్నాయి అట్లా. ఓకే, సో చెల్లెతో ఎట్లుంటుంది బాండింగ్? చెల్లె నేను ఎట్లుంటది అంటే టామ్ అండ్ జెర్రీ లాగానే ఉంటది నాకు మా చెల్లెకి. సో అన్ని మనం మాట్లాడుకొని చెల్లె గురించి మాట్లాడుకోకుండా పక్క ఫీల్ అవుతుంది. డార్లింగ్, ఎలా ఉంటుంది చెల్లె? నాకు మా చెల్లెకి టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ఇక మా ఇదంటే నేను అదంట, లేకపోతే ఇక కామన్ గా నడుస్తూనే ఉంటాయి కాదు ఇక చెల్లె. ఓకే, నెక్స్ట్ రాఖీల పండుగ వస్తుండే. పోయినసారి ఏం గిఫ్ట్ ఇచ్చావు చెల్లెకి? ఒక అది బయటికి పోయినా డార్లింగ్, న్యూజిలాండ్, అదేమో ఒక జత బట్టలు, ఒక బ్యాగ్ ఏదో తెచ్చి ఇచ్చిన. ఇక ఈసారి ప్లాన్ చేస్తున్నా డార్లింగ్, కొత్తది ఏమన్నా రింగో ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ ఇక అది. సో మీ చెల్లె గురించి చెప్పాలంటే ఏం చెప్తావన్నా? మా చెల్లె నాకు ఒక, ఇప్పుడు మీరు డోరేమాన్ షో చూస్తాడు, చూసినా? నేను నోబితా అయితే మా చెల్లె డోరేమాన్ నాకు. ఓకే ఓకే, ఏం బాగుంటే అది ఇస్తుంది నాకు, అట్లా అది గ్యాడ్జెట్స్ లాగా ఇస్తుంది నాకు. మా నా దగ్గర ఎప్పుడన్నా ధర్మని పైసలు అయిపోయినాయి, మా చెల్లెని బెటా నాయరా పైసలు అయిపోయినాయి, ఇట్లా ఫోన్ పే కొడుతుంది, అట్లుంటాయి అనమాట. సో మొత్తానికి అయితే అమ్మ కష్టంతోనే, సో నాన్న లేకపోయినా ఒక ధైర్యంగా పెంచింది మిమ్మల్ని. అది డార్లింగ్. సో మొత్తానికి అయితే హ్యాపీగా లైఫ్ నడుస్తుంది అంటావు అన్న. సో చివరిగా మీ అభిమానించే వ్యక్తులకు కానీ, లేకుంటే నీ అనుకున్న వ్యక్తులకు చెప్పాలంటే ఏం చెప్తావన్నా చివరిగా? నాకు
ఈ ఇండస్ట్రీలోకి రానికి వచ్చిన తర్వాత నాకు హెల్ప్ చేసిన కొంతమంది, నా గాడ్ ఫాదర్ కొంతమందికి, నాకు అవకాశం ఇచ్చిన చాలామంది డైరెక్టర్లకి, అసిస్టెంట్ డైరెక్టర్లకి, ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు నాకు కన్నప్పల మెయిన్ ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చిన పెద్ద ఆయన మోహన్ బాబు గారికి, విష్ణన్నకు కానీ లైఫ్ లాంగ్ రుణవాడు ఉంటా, లైఫ్ లాంగ్. ఎందుకంటే నేను ఎవరో తెలియదు భయ్, నాకు ఎవరు బ్యాక్గ్రౌండ్ లేరు. బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మనిషికి ఒక క్యారెక్టర్ ఇవ్వడం అనే, ఇప్పుడు ఆ క్యారెక్టర్కి ఒక నార్త్ ఇండియన్ని పిలిపించుకొని చేయించుకోగలుగుతారు వాళ్ళ రేంజ్కి. వాళ్ళు ఫోన్ చేస్తే ఫ్లైట్లో వచ్చేస్తారు వాళ్ళు. కానీ నేను చేస్తా అని చెప్పి నమ్మకంతో వాళ్ళు నాకు ఇచ్చారు కదా, దానికి నేను లైఫ్ లాంగ్ రుణవారు ఉంటా వాళ్ళకి. వాళ్ళు అది ఇక నేను అంతే టెల్లింగ్ అది లైఫ్ లాంగ్ రుణపడి ఉంటారు. ఓకే, అంటే ఫ్యామిలీని పక్కన పెట్టి అన్న, సో కొంతమంది మన లైఫ్లో ఉంటారు, లైక్ ఫ్రెండ్స్ కానీ బ్రదర్స్ కానీ మేబీ ఎవరైనా కావచ్చు. సో అలాంటి వ్యక్తులు అంటే కొన్ని విషయాలు మనం ఇంట్లో కూడా షేర్ చేసుకోవాలని కొన్ని సందర్భాలు కొన్ని ఉంటాయి, కొన్ని విషయాలు ఉంటాయి. అలా మీ లైఫ్లో ఫ్రెండ్స్ కానీ బ్రదర్స్ కానీ ఎవరైనా? ఇప్పుడు నాకు అట్లా, ఇప్పుడు నాకు ఒక బ్రదర్ కానీ ఒక బ్రదర్స్ లెక్క ఇప్పుడు మా గ్యాంగ్లో మా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్షిప్లా, ఇప్పుడు మన యూట్యూబర్ ఇమ్రాన్, పర్షాన్ బాయ్స్ ఇమ్రాన్ కానీ, మన పర్షాన్ టాక్స్ బొబ్బన్న కానీ, నాకు ఎప్పుడు వాళ్ళు వెల్ విషర్స్ లాగా ఎప్పుడు ఉంటారు. ఓకే అన్నవాళ్ళు. ఇప్పుడు ఎట్లా అంటే నేను ఎప్పుడు ఎక్కువ వాళ్ళతో చెయ్యను, ఇమ్రాన్తో కానీ, ఇమ్రాన్తో వీడియోలు చేయడం కానీ, ఏదో మా ఫ్రెండ్ అని చూపించుకోవడం, అన్న అయినా పెద్ద అయినా ఏజ్లో, కానీ నేను ఎప్పుడు ఓను చేయను. చేస్తారు చాలామంది, ఇటు ఇప్పుడు ఇమ్రాన్ లాంటి వాళ్ళు ఉంటే చేస్తారు, కానీ నేను ఓను చేయను. ఏంటంటే సజెషన్ తీసుకుంటా, ఇట్లుంది బాయ్, ఇట్లా రైడ్ బాయ్ అంటే వెల్ విషర్స్ టైప్ అనమాట. అది ఇట్లా వాళ్ళు ఉన్నారంట అది. ఓకే, సో నెక్స్ట్ యూట్యూబ్లో కూడా రావడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారన్న? ఫస్ట్ అయితే నా ఫోకస్ అంతా ఇండస్ట్రీ మీదే ఉంది డార్లింగ్. గర్ల్స్ కాదు గోల్స్ అన్న, అది అది దానికి పరిగెడుతున్నావు. అది ఓకే అన్న, మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నా. సో ఇంకా నాకు తెలిసి కన్నప్ప తర్వాత మేబీ మాకు మీరు దొరుకుతారో కంపల్సరీ మళ్ళీ ఇంటర్వ్యూ మన దాంట్లో ఇవాళ కన్నప్ప రిలీజ్ అయిన తర్వాత అని కోరుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ టెల్లింగ్. నన్ను ఇంటర్వ్యూ తీసుకున్నందుకు, ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మన వ్యూవర్స్ అందరు కూడా నన్ను కంపల్సరీ ఫాలో కావాలని, నాది ఏంది యాక్టింగ్ అనేది చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. ఇంకోటి అన్న ఇన్స్టాగ్రామ్ ఎక్కువ వాడను అనమాట. సో నేను చెప్తూ ఉంటా ఇన్స్టాగ్రామ్ వాడన్నా అని చెప్పి. అన్న ఒకసారి ఇన్స్టాగ్రామ్ ఐడి మన వాళ్ళకి చెప్పండి అన్న, ఫాలో అవుతారు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి కేఆర్కే చౌదరి. మీకు ఒకవేళ నేను ప్లెజెంట్గా అరే చేసిండు ఓకే అని అనిపిస్తే నన్ను ఫాలో అవ్వాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాను అనమాట, సో అందుకే ఆయన నోరు నుంచే నేను చెప్పిస్తాను అనమాట. సో థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్.